గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. తప్పు చేయడం మానవ సహజం. మంచోడు తప్పు చేస్తాడు, చెడ్డోడు తప్పు చేస్తాడు. అయితే ఇతడు మంచోడు, ఇతడు చెడ్డోడు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ తప్పుని ఎవరో ఒకళ్ళ ద్వారా కరెక్షన్ అనేది జరిగినప్పుడు, తప్పును తప్పుగా గద్దించినప్పుడు, ఆ గద్దింపు లేక ఆ కరెక్షన్‌ని మనము రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనం భక్తిహీనులమా, మూర్ఖులమా, మంచోళ్ళమా అనేది తెలుస్తది. ఒకవేళ భక్తిహీనుడైతే దైవభక్తి గాని, యథార్థత గాని, మంచితనం గాని లేనివాడు ఆ యొక్క కరెక్షన్‌ని, తన తప్పుని సరిచేసే ఆ విధానాన్ని మంచిగా తీసుకోడు. అయితే కరెక్ట్ చేసేవాడి మీద కోపపడతాడు. లేకపోతే ఆ కరెక్షన్‌ని తీసుకోకుండా ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. కానీ మంచివాడు తన ప్రవర్తన విషయంలో తన మేల్కొలుపు, ఆ గద్దింపును తను రిసీవ్ చేసుకుంటాడు. అదొక మేలుకొలుపుగా తీసుకొని తన జీవితాన్ని మార్చుకుంటాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తాడు. దైవ సేవకుల ద్వారా దేవుడు గద్దిస్తాడు మన తప్పుల్ని. లేక పెద్దలే కరెక్ట్ చేయొచ్చు. మన స్నేహితులే కరెక్ట్ చేయొచ్చు. ఆ కరెక్షన్ యొక్క రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంది? మొఖాన్ని మనము మార్చుకుంటున్నామా? మొఖం మార్చుకోవడం అనేది మంచిది కాదు. మంచి స్వభావం కాదు. మన తప్పుని కరెక్ట్ చేసినప్పుడు. కయ్యను, హేబెలు బలులర్పించారు. హేబెలు బలిని దేవుడు స్వీకరించాడు. కయ్యను బలిని దేవుడు స్వీకరించనంత లోపల కయ్యను ఏం చేశాడట? తన ముఖమును చిన్నబుచ్చుకొని ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. ముఖం మార్చుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. రాజు అయినటువంటి ఆహాబుకి ఒక తన కోటను ఆనుకుని ఒక ద్రాక్ష తోట మీద కన్ను పడింది. నాబోతు ద్రాక్ష తోట. అతన్ని అమ్మేయమన్నాడు. నేను ఇవ్వనన్నప్పుడు ఇతను ముఖం మార్చుకున్నాడు. ముఖం మార్చుకుని ఊరుకున్నాడా? చివరికి తన భార్యతో కలిసి అతన్ని చంపి తన ద్రాక్ష తోటని తను లాక్కోవడం జరిగింది. దేవుని శాపానికి గురయ్యి సర్వనాశనం అయిపోవడం జరిగింది. మన జీవితంలో ఎవరైనా సరే మన తప్పుని కరెక్ట్ చేసినప్పుడు వారి పట్ల మనకి గౌరవం కలగాలి. ఆ తప్పు నిజంగా మనలో ఉన్నప్పుడు వారి పట్ల గౌరవం కలగాలి. ఆ యొక్క తప్పును మనం సరిచేసుకోవాలి. ఉదాహరణకి దావీదు మహారాజు ఉన్నాడు. ఆయన తప్పు చేశాడు. ఆయన మంచోడే కానీ తప్పు చేసాడు కొన్ని బలహీనమైన సందర్భంలో. దైవ సేవకుడొచ్చి నాతాను వచ్చి ఆయన్ని కరెక్ట్ చేసినప్పుడు, ఆ కరెక్షన్‌ని రిసీవ్ చేసుకున్నాడు. తన పద్ధతిని బట్టి దేవుని క్షమాపణ అడిగాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. దైవ సేవకుని గౌరవించాడు. మన యొక్క కరెక్షన్ మనం తీసుకుంటున్నామా లేదా? ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా నినివే ప్రజలు యోనా భక్తుని యొక్క ప్రసంగాన్ని విని తమ ప్రవర్తన మార్చుకున్నారు. దేవుని నుండి రాబోతున్న శాపాన్ని వారు తప్పించుకున్నారు. దేవుని క్షమాపణ పొందుకున్నారు. ఎవరైనా మనల్ని కరెక్ట్ చేస్తున్నారంటే ఆ కరెక్షన్ రిసీవ్ చేసుకోవాలా? ఆ యొక్క గద్దింపుకు మనం సరి చేసుకోవాలి జీవితాన్ని. అప్పుడే రాబోయే కీడు నుండి తప్పించుకోవడమే కాదు, ఇంకా దీవెనకరమైన భవిష్యత్తుకు మనము హెచ్చింపబడతాం. అంతేగాని మొఖాన్ని మార్చుకొనుట, హృదయాన్ని కఠినపరుచుకొనుట భక్తిహీనుని లక్షణం. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుని వాక్యము మన తప్పును చూపించినప్పుడు, తప్పుని సరిచేసుకోవడం, హృదయం కఠినపరుచుకోవడం, మొఖాన్ని మార్చుకోవడం ప్రక్కన పెట్టి అవన్నీ కూడా భక్తిహీనుల లక్షణాలని తెలిసి మనము మంచివారముగాను, దేవునికి ప్రీతికరముగాను, యథార్థవంతులుగా ఉన్న జీవితము కనుక మనకుంటే కనుక వెంటనే ఆ తప్పుని సరిచేసుకుందాం. సరిచేసిన వారికి కృతజ్ఞత కలిగి ఉందాం. అటువంటి మనసు దేవుడు మనకిచ్చి మనల్ని బాగు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మానవులందరూ కూడా ఏదో ఒక బలహీనమైన స్థితిలో తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పుని నీవు మాకు నీ మార్గాల ద్వారా కరెక్ట్ చేసినప్పుడు, మా మొఖాన్ని మార్చుకోకుండా, హృదయాన్ని కఠినపరుచుకోకుండా, ఎవరి ద్వారా కరెక్షన్ వచ్చిందో వారి మీద కోపం పెట్టుకోకుండా, వారిని గౌరవించి, ఆ యొక్క తప్పుని సరిచేసుకొని, అయ్యా నీకు ప్రీతికరంగా మారి, నీ దృష్టికి యథార్థవంతులుగా తీర్చిదిద్దబడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.